నిరీక్షణ ప్రేయర్ హౌస్ మరియు సెంటర్ సంఘముల తరపున ప్రభు పేరిట మీ అందరికీ నా ప్రేమపూర్వకమైన వందనములు. ఈరోజు దేవుని వాగ్దానం సామెతల గ్రంథం 3వ అధ్యాయం 6వ వచనం. ఆయన నీ త్రోవలను సరళము చేయును. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 5-6 వచనాలలో దేవునితో యథార్థవంతమైన నడతకు ప్రతి విశ్వాసి కలిగి ఉండి పాటించాల్సిన 3 అంశాలు ఏవనగా ఆయనపై హృదయపూర్వకమైన నమ్మకం, సొంత తెలివితేటలపై ఆధారపడకుండా ఉండడం, ప్రతి విషయంలోనూ దేవుని వైపు చూస్తూ ఉండడం అనేది చాలా అవసరం అని జ్ఞాపకం ఉంచుకోవాలి. ఈ లోకపు మార్గాలు చీకటితోనూ దుర్మార్గతతోనూ మూర్ఖత్వంతోనూ నిండినవి. వీటి నుండి తప్పించబడి ప్రయాణించుటకు దేవుని కృప మనందరికీ ఎంతో అవసరం. అందుకే దావీదు అంటాడు, 27వ సంకీర్తన 1వ చరణం, దేవుడు తనను తిన్నని మార్గాల గుండా తీసుకువెళ్లాలని ప్రార్థించాడు. మన ప్రార్థన కూడా ఇదే కావాలి. తిన్నని మార్గం అంటే నీతి నిజాయితీతో కూడిన నడవడిక. అది దేవుని దీవెనలు ఆశీర్వాదములతో నిండి ఉన్న మార్గం. ఆ మార్గం మనలను సరైన గమ్యానికి అంటే సాక్షాత్తు దేవుని చెంతకు చేరుస్తుంది. మన విధానాలన్నిటిలో దేవుని వైపు చూసేవారంగా, ఆయనిచ్చే జ్ఞానాన్ని కోరుకునేవారంగా, ఆయనను ఆశ్రయం చేసుకునేవారంగా ఉంటే మనం వెళ్ళే త్రోవలు ఎలాంటి ఎత్తు పల్లాలు, లోయలు, ముళ్ళు ఉన్నా మన త్రోవలను సరళము చేసి నడిపించుటకు ఆయన మాత్రమే సమర్థుడు. 25వ సంకీర్తన 8-9 చరణాలలో మనం నమ్ముకున్న దేవుడు మంచివాడు, యథార్థవంతుడు. ఆయన ఎడల ఎవరైతే యథార్థంగా ఉంటారో, నీతి న్యాయములను అనుసరించి నడుస్తారో, ప్రతి విషయంలోనూ ప్రతి సమయమందును వినయ విధేయతలతో నడిచేవారికి వారు వెళ్ళవలసిన మార్గాలను బోధించి వాటిని సరళము చేసి గమ్యానికి చేర్చే దేవుడు మన దేవుడు. ఆమేన్.